హై గైస్, ఇస్ విష్ణు. ఈ వీడియోలో మనం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని ఫ్యాషన్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఇవి మనకి ట్రెండ్ లో ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మనం ఫ్యాషన్ లో ఉన్నప్పుడు ఏవేవి ట్రెండ్ నడుస్తున్నాయి, ఏవేవి ట్రెండ్ లో నుంచి వెళ్ళిపోయినాయి అనేది కంప్లీట్ గా తెలుసుకుంటేనే మనం ఫ్యాషనబుల్ గా ఉండగలుగుతాం అన్నమాట. అందుకు ఈ వీడియోలో మనం ఒక టాప్ 5 పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. అవి మన ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తున్న పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫోమ్ స్లైడ్స్ అనేటివి మనకి నార్మల్ స్లైడ్స్ అనేటివి కొంచెం అవుట్డేటెడ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనకి ఫోమ్ స్లైడ్స్ అయితే వచ్చినాయి. ఐడియాస్ ఈజీలో చూసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ అదే బడ్జెట్ లో గిట్ట మనకి అరౌండ్ 800-900 గిట్ట వస్తున్నాయి. ఇది మనకి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. షార్ట్ వేసి ఒక హుడీ మీద ఇట్లాంటి ఫోమ్ స్లైడ్స్ వేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మొత్తం ట్రెండ్ లో ఉన్న పాయింట్ కాబట్టి మనకి ఈ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవుట్ఫిట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక ఫోమ్ స్లైడ్స్ అయినా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి ఫస్ట్ పాయింట్. పాత స్లైడ్స్ కాకుండా ఇప్పుడు కొత్త ఫోమ్ స్లైడ్స్ ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి స్లీవ్స్ జాకెట్స్. ఇంతకు ముందు వరకు మనకి మొత్తం కంప్లీట్ గా ఫుల్ హ్యాండ్స్ జాకెట్స్ ఇట్లాంటివి ఉండేవి కదా. ఇప్పుడు మనకి ట్రెండ్ లో ఉండేది వర్సిటీ జాకెట్లలో స్లీవ్ జాకెట్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకి ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ మనకి డెనిమ్ జాకెట్లలో స్లీవ్స్ వస్తాయి. ఇది మనకి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి వింటర్ లో ఇట్లాంటివి వేస్తే నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది. నార్మల్ టీ షర్ట్స్ మీద కానీ కొన్ని షర్ట్స్ మీద వీటి మీద మనకి స్లీవ్ జాకెట్స్ వేస్తే లుక్ అయితే నెక్స్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అవుట్ లుక్ మొత్తం అంతా డిఫరెంట్ అయిపోతుంది. నార్మల్ షర్ట్ ప్యాంట్స్ ఇట్లాంటివి కాకుండా ఈ స్లీవ్ జాకెట్స్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ అందరి బద్దల నుంచి మనం పుల్ అవుట్ అవుతాం అనమాట. డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక స్లీవ్ జాకెట్ అయితే పర్చేస్ చేసుకోవడానికి అయితే చూడండి. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కార్డ్రాయ్ పాయింట్స్ అండ్ కార్డ్రాయ్ షర్ట్స్. ఈ కార్డ్రాయ్ మెటీరియల్ అనేది ఎట్లుంటుంది అంటే కొంచెం ఉలన్ టైప్ అయితే ఉంటుంది అనమాట. థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉండి అండ్ ఒక టెక్స్చర్ అనేది వచ్చి డిఫరెంట్ మోడల్ అయితే ఉంటుంది. మనం నార్మల్ గా బ్లాక్ షర్ట్స్, ఒక నార్మల్ వైట్ ప్యాంట్స్, బ్లాక్ ప్యాంట్స్ ఇట్లాంటివి వేస్తుంటాం కదా రెగ్యులర్ గా. మనకి బేసిక్ వార్డ్రోబ్ లో మనకి ఇట్లాంటివి ఉండాలి కదా. దీంట్లో అందరూ నార్మల్ గా బ్లాక్ షర్ట్స్, బ్లాక్ ప్యాంట్స్ వేసే బదులు మనం ఇట్లాంటి కార్డ్రాయ్ ప్యాంట్స్ వేసే వల్ల దానికి ఏమవుతుందంటే లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కార్డ్రాయ్ మెటీరియల్ అనేది చూడడానికి మనకి ఉలన్ లాగా అనిపించి ఒక టెక్స్చర్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి మనకి అవుట్లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి దీనివల్ల మనకి వింటర్ కాబట్టి కొంచెం వెచ్చగేట్ ఉంటుంది. ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఇది మనకి ట్రెండింగ్ లో ఉన్నదన్నమాట. ఫ్లానల్ షర్ట్స్ అనేవి పాత ట్రెండ్. ఫ్లానల్ షర్ట్స్ కంటే ఇప్పుడు ఉన్నది ట్రెండ్ లో మనకి కార్డ్రాయ్ షర్ట్స్, కార్డ్రాయ్ ప్యాంట్స్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనకి థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకి స్లీవ్లెస్ హుడీస్ అండ్ స్లీవ్లెస్ స్వెట్ షర్ట్స్. ఇవి మనకి ఫుల్ హ్యాండ్స్ ఉండేవి ఇంతకు ముందు వరకు కంప్లీట్ గా. హాఫ్ హ్యాండ్స్ అనేటివి నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కటన్నా పర్చేస్ చేసి చూడండి. మీరైతే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అరే మంచిగానే ఉన్నాం రా బాయ్, బాగానే చెప్పారు ఇది అన్నట్టు చూస్తారు మీరు. బడ్జెట్ గిట్ట పెద్ద అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఒక 500 రూపీస్ లో మనకి రోడ్ స్టార్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. హైలాండర్, మస్టన్ హార్బర్ నుంచి గిట్ట 500-600 రూపీస్ అవైలబుల్ ఉన్నాయి. మాక్సిమం లింక్స్ అనేటివి పిన్ కామెంట్ అండ్ మనకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బడ్జెట్ లో ఉండేటట్టు అయితే చూస్తా. ఇవి మాత్రం బేసిక్ టిప్స్ అనమాట. ఇందులో మనకి స్లీవ్ స్వెట్ షర్ట్ అనేది మనకి స్వెట్ షర్ట్ లాగానే సేమ్ మోడల్ ఉంటుంది కాబట్టి లుక్ అయితే చేంజ్ ఉంటుంది అనమాట. క్రేజీ లుక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒకటనే ట్రై చేయండి. కొంచెం చిన్నగా లేయర్ చేస్తాం కదా మనకి టీ షర్ట్ మీద, మనకి స్వెట్ షర్ట్ వేసి లేయర్ వస్తుంది కదా, అట్లాంటివి ట్రై చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక బడ్జెట్ అవుట్ఫిట్ గిట్ట మనకి దీని మీద అయితే వీడియో చేసినా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే ఖచ్చితంగా చెక్అౌట్ చేయండి. అండ్ మనకి లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హుడీతోని జాకెట్ ని లేయర్ చేయడం. ఇది మనకి డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది మనం మాక్సిమం ఇండియాలో అంత వేయరు. రీసెంట్ టైమ్స్ లోనే ట్రెండ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. మీరైతే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. క్రేజీ లుక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. హుడీ ఉంటుంది కదా, హుడీ మీద మనకి డెనిమ్ జాకెట్ అనేది వేస్తే లుక్ అయితే చేంజ్ అయిపోతుంది అండ్ డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. ఈ వింటర్ లా ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి. మనకి హుడీ వచ్చేసరికి అరౌండ్ 500-600 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. డెనిమ్ జాకెట్స్ వచ్చేసరికి ఒక 800-700 రూపీస్ అవైలబుల్ ఉంటాయి. ఖచ్చితంగా ఒక్కడన్నా పర్చేస్ చేసుకొని ఇట్లాంటివి అయితే ట్రై చేయడానికి చూడండి. ఇవి మనకి టాప్ 5 ట్రెండింగ్ టిప్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఫ్యాషన్ టిప్స్ ఇవన్నీ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను.